హిందూ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి పండుగ ఎంతో ఇష్టమైన పండుగ. మన సంక్రాంతి పండుగ రోజుకు ఒక రోజు ముందుగానే వచ్చేది భోగి పండుగ. అసలు ఈ భోగి పండుగకు మనం ఏం చేస్తామనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఇక్కడ కనిపించేటివి రేగుపళ్ళు, కుంకుమ, అక్షింతలు, పైసలు, చాక్లెట్స్, ఫ్లవర్స్. అసలు వీటితోటి ఏం చేస్తారనేది ఇంతవరకు ఎక్కడ ఎవరు చెప్పని టాప్ సీక్రెట్ ఇప్పుడు మన ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకు మనం తెలియజేస్తున్నాము. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ రేగుపళ్ళు, ఈ ఫ్లవర్స్ తోటి అసలు ఏం చేస్తారు ఏంటి అనేది పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తాను. ఈ భోగి పండుగ రోజు మనం చిన్నపిల్లలకి ఈ ఫ్లవర్స్, ఈ రేగుపళ్ళు అయితే మనం వేస్తామన్నమాట. అసలు ఈ భోగి పళ్ళు ఎలా వేయాలి, ఈ భోగి పళ్ళల్లో అసలు ఇవన్నీ ఎలా కలుపుకోవాలనేది వీడియోలో పూర్తిగా చెప్తాను, చూడండి. మనము అసలు ఈ భోగి పళ్ళను ఎవరికి వేయాలి, ఎంత వయసున్న వాళ్ళు ఎవరికి వేయాలి, చిన్నపిల్లలకు ఎంత వయసున్న వాళ్ళకి వేయాలి, పెద్దవాళ్ళు ఎంత వయసున్న వాళ్ళు వేయాలనేది మొత్తం పూర్తిగా చూడండి. నేను మంచి వీడియోతోటి ఈరోజు మీ ముందుకు వచ్చాము. మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ మీ హిందూ ప్రేక్షకులందరికీ పొంగల్ శుభాకాంక్షలు. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భోగి పండుగ మంచిగా జరుపుకోవాలని, సిరి సంపదలు రావాలని పూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ప్లేట్లో పట్టుకున్నవి అయితే రేగు పండ్లు, అలాగే అక్షంతలు, కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇలా చాక్లెట్లు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే భోగి పండ్లు వేస్తారు కదా, అవి అన్నమాట. అసలు భోగిపళ్ళు అంటే ఏంటో అనుకోకండి, ఎందుకంటే అసలు ఈ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు. ఈ యొక్క రేగుపళ్ళని మనం భోగిపళ్ళు కూడా పిలుస్తాము. అసలు ఈ రేగుపళ్ళకు ఇంత పెద్ద చరిత్ర ఉందా అంటే అవును, ఇంత పెద్ద చరిత్రే ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రేగుపళ్ళని భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి వేస్తారు. అందుకనే మనం ఈ రేగుపళ్ళని భోగిపళ్ళు అని అంటాము. ఈ రేగుపళ్ళని ఈ భోగి రోజు మనం వారిపై వేయడం ద్వారా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయని ఒక మంచి నమ్మకం. ఈ యొక్క భోగి పళ్ళను చిన్నపిల్లలపై వేయడం ద్వారా ఆ యొక్క నారాయణ అనుగ్రహం పొందుతారు. ఈ యొక్క భోగి పళ్ళను, అదేవిధంగా ఈ యొక్క రేగు పళ్ళను ఆర్కే ఫలం కానీ, అదేవిధంగా బద్రి ఫలం కూడా అంటారు. ఈ యొక్క భోగి పళ్ళను మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని, కొన్ని రేగుపళ్ళు తీసుకొని, అదేవిధంగా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని, అదేవిధంగా కొన్ని మనీ కూడా తీసుకోవాలి. మరికొన్ని అక్షింతలు తీసుకొని కాస్తంత వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా పైసలు ఇలా పెట్టి మనం కలుపుకోవాలి. రేగుపళ్ళు ఈ సంక్రాంతి పండుగకు ముందు రోజు అయితే మనకు మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిన రేగుపళ్ళని తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేశం లేదు. అసలు ఈ రేగుపళ్ళల్లో 2 టైప్స్ ఉంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. మనకు కొన్ని చిన్నగా ఉండేటివి సరిపోతాయి అన్నమాట. మరి ఈ యొక్క రేగుపళ్ళని ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. మనకు పిల్లలు ఎంతమంది ఉన్నారనేది ముందుగా చూసుకొని, వారికి సరిపడా 2 ఉన్నారా, 3 ఉన్నారా, లేదంటే 1 ఉన్నారా అనేది చూసుకొని వారికి సరిపడా అన్ని రేగుపళ్ళను తీసుకోవాలి. ఒక్కొక్కరికి మనం వేయాలంటే మనకు 2 చేతుల నిండా తీసుకొని కొన్ని ఫ్లవర్స్ కూడా కలుపుకున్న రేగుపళ్ళని మొత్తం మనం వారికి వేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంటారు కదా ముత్తైదులు అని, వాళ్ళని పిలిపించి ఈ పిల్లలపై వారి యొక్క చేతులతోటి వేపిస్తే మనకి ఎంతో మంచి జరుగుతుందని ఒక మంచి నమ్మకం. ఈ యొక్క రేగుపళ్ళలో ఇక్కడ కనిపించేటివి అన్నీ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రేగుపళ్ళు పిల్లలు తింటే ఎంతో మంచిది. ఇక్కడ కనిపించే రేగుపళ్ళు, ఫ్లవర్స్ అన్నీ కలుపుకున్న తర్వాతకి మనం ఇప్పుడు ఎవరు వేయాలి, ఎట్లా వేయాలి అనేది తెలుసుకుందాం. అసలు ఈ భోగి పండుగ రోజు మనం పిల్లలకు ఈ భోగి పళ్ళు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి, అసలు ఏంటి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ యొక్క నారాయణుడు బద్రివనంలో ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా ఘోరమైన తపస్సు చేయడం ద్వారా ఆ యొక్క శివుడు అనుగ్రహం పొంది దర్శనమైతే ఇస్తాడు. అదేవిధంగా తన యొక్క తపస్సును మెచ్చి ఒక మంచి వరం అయితే ఇస్తాడనమాట. అప్పుడు దీంతో 3 దేవతలు నారాయణుడికి, అందరూ కలిసి నారాయణుడికి 3 దేవతలు ఈ రేగుపళ్ళతోటి అభిషేకం చేస్తారన్నమాట. అప్పుడు ఇలా చేయడం ద్వారా ఆ యొక్క నారాయణుడు ఎంతో సంతోషం పొంది విష్ణుమూర్తి ఎంతో చిన్న పిల్లాడిగా మారిపోతాడనమాట. తన సంతోషానికి అవధులు లేవు, ఎంతో సంతోషపడతాడనమాట.
అప్పుడు ఆ యొక్క సందర్భంలో ఇవి వాడారు కాబట్టికి ఆ రోజు నుంచి ఇవి భోగి పళ్ళుగా పిలువబడుతున్నాయి. ఇప్పుడు మనం రేగుపళ్ళు అని కూడా అంటాము. అప్పుడు భోగి పండుగ రోజు ఇలా చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటికీ భోగి పళ్ళుగా పిలుస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క భోగి పళ్ళను మనం చిన్నపిల్లలకి వేస్తుంటాం అన్నమాట. అలా అప్పటి నుంచి వేస్తున్నారు కాబట్టి ఇదొక మంచి ఆనవాయితీ సాంప్రదాయంగా మనం చేస్తున్నాము చిన్నపిల్లలకి. ఈ యొక్క బద్రీవనంలో దొరికినటువంటి ఈ బద్రి పండ్లని మనం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రేగుపళ్ళుగా పిలుస్తున్నాము. ఈ యొక్క పూజని ఇలా చేయడం ద్వారా మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. చిన్నపిల్లలు మంచి అనుగ్రహం పొంది వారు సిరి సంపదలు పొందుతారన్నమాట. మనం భోగి పండుగ రోజే తెల్లవారుజామున తలంటు స్నానం చేసుకొని ఈ యొక్క చిన్న పూజని చేసుకోవడం మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇలా చేయడం ద్వారా ఎంతో సంతోషం పొందుతారు. ఇలా చేసిన తర్వాతకి అదేవిధంగా భోగి మంటలు కూడా పెట్టుకోవడం మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. భోగి మంటలు ఉదయం చేసుకోవచ్చు, అదేవిధంగా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ యొక్క భోగి పళ్ళను చిన్నపిల్లలకు సాయంత్రం చేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. మనం ఈ యొక్క భోగి పండుగ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని పద్ధతిగా కూర్చోబెట్టి మనం ఈ యొక్క సాంప్రదాయం చేయడం ఎంతో పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మన ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి కూడా ఇలా చేసి ఇలా రేగుపళ్ళను కలుపుకొని మనం వారితోటి అందరం కలిసి పోయడం ద్వారా పిల్లలకు ఎంతో మంచి జరుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క భోగి పళ్ళను మనం పూజ చేసుకున్న తర్వాతకి అక్కడి నుంచి తీసుకొని ఈ యొక్క రేగుపళ్ళను పిల్లలపై పోయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క భోగి పండుగ రోజు ఈ యొక్క భోగి పళ్ళను ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లి ఉంటుంది కదా, ఆ యొక్క కన్న తల్లి ముందుగా పిల్లలపై వేసిన తర్వాతకి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. ఇలా మనం పిల్లలకు 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు మనం వేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చు భోగి పళ్ళను భోగి పండుగ రోజు. అదేవిధంగా ఈ యొక్క భోగి పళ్ళను మనం ఇలా వేయడం ద్వారా శివకేశులు అదేవిధంగా ముక్కోటి దేవతల అనుగ్రహం మన పిల్లలపై కలుగుతుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మన పిల్లలపై ఈ యొక్క భోగి పళ్ళు వేయడం ద్వారా ఎంత మేలు కలుగుతుందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఇలానే సపోర్ట్ చేయండి. మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో చేయండి. మరొకసారి ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.